నెక్స్ట్ రెండోది డిస్కస్, డిస్క్రైబ్, ఎక్స్ప్లెయిన్ అనే వెర్బులు తరువాత అబౌట్ వంటి, అబౌట్ కానీ ఆఫ్ మొదలైన ప్రిపోజిషన్స్ వాడరాదు. అందుకేమన్నాను, రావు అన్నా. అబౌట్ అనేటువంటి ప్రిపోజిషన్స్ రావు. కారణం ఏంటి అంటారు చాలా మంది. కారణం కూడా తెలుసుకోవాలి మనం. ఈ వెర్బులు ట్రాన్సిటివ్ వెర్బ్స్ లేక వెర్బ్స్ ట్రాన్సిటివ్ అంటారు. ఈ చిన్న క్లాసుల్లో కూడా నేను గమనిస్తున్నాను, 7th 8th అట్లాంటి కూడా ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ కాన్సెప్ట్ చెప్తానే ఉన్నారు. సింపుల్ గా ఉండటానికి మనం ఒక వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ కనుక వస్తే రావాల్సిన అవసరం ఉంటే దాన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అని, దాన్నే సకర్మక క్రియ అని, స అంటే కూడిన అని, కలిగి ఉన్న సకర్మక క్రియ అని, ఆబ్జెక్టు అవసరం లేని క్రియలని ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అని అంటారు. ఇది ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఆబ్జెక్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఏ ట్రాన్సిటివ్ వెర్బ్ ఈజ్ వన్ విచ్ రిక్వైర్స్ ఆబ్జెక్ట్ అంటాడు, సింప్లీ స్టేటెడ్. దీని గురించి ఒక వీడియోనే చేయొచ్చు మనం, తర్వాత చూద్దాం. దీని గురించి ఇక్కడ సింపుల్ గా నేను కట్ చేసేస్తున్నా. వీటి తర్వాత ప్రిపోజిషన్ రాకూడదు. చాలా ఇన్స్టిట్యూట్లో చాలా చోట్ల చూస్తున్నాను, మీటింగ్స్ లో కానీ ఎక్కడైనా డిస్కోర్సెస్ లో యెస్టర్డే వి డిస్కస్డ్ అబౌట్ అంటారు. ఎంత తప్పండి అది. వాళ్ళు ఏమో ఫాస్ట్ గా బాగా మాట్లాడుతా ఉందా, అందంగా మాట్లాడేటప్పుడు అబ్బా భలే మాట్లాడుతున్నా అంటారు. అది పోటీ పరీక్షల్లో కంప్యూటర్ పెట్టేస్తుంది దాన్ని. కంప్యూటర్కి అందంగా ఎంతో సంబంధం లేదు. కరెక్టా కాదా? డిస్కస్డ్ అబౌట్, యెస్టర్డే వి డిస్కస్డ్ అబౌట్ అంటాడు. అబౌట్ సమ్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటాడు. డిస్కస్డ్ అబౌట్ లేదు, అసలు అబౌట్ లేదు. డిస్కస్డ్ సమ్ గవర్నమెంట్ స్కీమ్స్. లాస్ట్ వీక్ we discussed tense chapter, various tenses. అలా అనాలి. డిస్క్రైబ్ కూడా అంతే. He described the salient features of this scheme. He explained some mathematical problems. Some problems of algebra, arithmetic, time and distance. He explained. The teacher explained. అనాలే కానీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అని అనకూడదు. అంటే ట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత వెంటనే నౌను లేక ప్రొనౌను ఉంచాలి. నౌను లేక ప్రొనౌను ఉంచాలి. ఇది ఖచ్చితంగా ఫాలో కాండి. పరీక్షలను అడుగుతాడు ఇటాటి. ఆబ్జెక్ట్ వీటికి రావాలి, కొన్నిటికి ఆబ్జెక్ట్ రాదండి. షీ ఈజ్ స్లీపింగ్ ఆన్ ది బెడ్ అన్న. హీ ఈజ్ వాకింగ్ అలాంగ్ ది రోడ్. వాకింగ్ దానికి ఆబ్జెక్ట్ లేదు. దేని మీద, ఎవరిని అనే ప్రశ్నలు వేస్తే వెర్బ్ మీద, నేను చెప్పాను కదా వేరే చాప్టర్ దాని మీద, వేరే టాపిక్ దాని మీద వస్తుంది, వేరే వీడియో చేస్తానని. ఒక వెర్బ్ మీద ఆబ్జెక్ట్ స్థానంలో ఎవరిని లేక దేనిని అనే ప్రశ్నలు వేస్తే ఆన్సర్ వస్తే అది ట్రాన్సిటివ్ వెర్బ్. ఆమె నిద్రిస్తూ ఉన్నది, దేనిని క్వశ్చన్ వేయకూడదు అక్కడ. అతను నడుస్తూ ఉన్నాడు, దేనిని, దేని మీద అనకూడదు. మళ్ళీ దేనిని అంతే, ప్రిపోజిషన్ రాకూడదు అక్కడ. హీ ఈజ్ వాకింగ్ అలాంగ్ ది రోడ్ లేదా హీ ఈజ్ వాకింగ్ అంతే. షీ ఈజ్ రన్నింగ్, షీ ఈజ్ స్లీపింగ్. ఆబ్జెక్ట్ లేని వాటికి ఆబ్జెక్ట్ లేకపోయినా అర్థం ఇస్తుంది.
అటువంటి వెర్బులని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని అకర్మక క్రియలు అంటారు. కర్మ కోరని, కర్మ అవసరమే లేని వెర్బులని ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ లేక అకర్మక క్రియలు అంటారు. వాటికి ఆబ్జెక్ట్ వాడగాకండి. ఒకవేళ ఆబ్జెక్ట్ వాడాలంటే మధ్యలో ప్రిపోజిషన్ వస్తుంది. షీ ఈజ్ స్లీపింగ్ అన్నావు, నువ్వు బెడ్ అనే పదం వాడాలనుకున్నావు, కాట్ అనే పదం వాడాలనుకున్నావు. అప్పుడు ఏం చేయాలా? మధ్యలో ఆన్, షీ ఈజ్ స్లీపింగ్ ఆన్ ది కాట్, హీ ఈజ్ వాకింగ్ అలాంగ్ ది రోడ్, లేక ఆన్ ది రోడ్, అట్లా ప్రిపోజిషన్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఇంట్రాన్సిటివ్ వెర్బ్కి. ట్రాన్సిటివ్ వెర్బ్కి రాదు. దానికి వస్తుందంటే ఇక్కడ లేదనే కదా. అది గుర్తుపెట్టుకోండి బాగా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కామన్ ఎర్రర్స్ చాలా సింపుల్గానే చెప్తున్నాను. క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లం అర్థం చేసుకోండి. దీనికి అబౌట్, ఆపు మొదలైన ప్రిపోజిషన్లు వాడకూడదు. డైరెక్ట్గా నౌను లేక ప్రొనౌన్ కొట్టేయండి. నౌను లేక ప్రొనౌను లేక నౌన్ ఈక్వలెంట్. ఏంది నౌన్ ఈక్వలెంట్ అంటే? జెరండు అటువంటి అనమాట. జెరండ్ అంటే ఇంగ్ వెర్బ్, నౌను మాదిరి వాడబడే ఇంగ్ వెర్బ్ అంటే ప్రెజెంట్ పార్సల్ అనకూడదు అన్నమాట ఇక్కడ. దాన్ని జెరండ్ అంటారు. నౌను మాదిరి వాడబడే అంటే సబ్జెక్టు ఆబ్జెక్టు, వెర్బ్కి సబ్జెక్టు లేక ఆబ్జెక్టుగా వాడబడే ఇంగ్ వెర్బ్నే జెరండ్ అని అంటారు. సింప్లీ స్టేటెడ్. ఇది అయిపోయింది. తర్వాత మూడోది కెన్ ఏబుల్ టు. ఈ మధ్య నేను క్లాస్ తీసుకుంటుంటే ఒక అమ్మాయి క్యాజువల్గా కెన్ ఏబుల్ టు అనింది. వెంటనే నోట్ చేసుకున్నా. ఇది చాలా కామన్ అనమాట. ఇది ఈ మిస్టేక్ చాలా కామన్. కెన్ అంటే ఏంది? ఎబిలిటీ కదా. ఏబుల్ అంటే ఎబిలిటీ కదా. పక్క పక్కన ఎందుకు వస్తాయి? రెడెండెన్సీ అంటారు. అంటే ఎక్స్ట్రాగా వాడటం, అనవసరంగా వాడటం, వృధాగా వాడటం. కెన్ ఏబుల్ అనకూడదు, ఏదో ఒకటే ఉండాలి ఇక్కడ. కెన్ ఏబుల్ టు V1 వస్తుంది 2 తర్వాత. గో, కెన్ ఏబుల్ టు రన్, కెన్ ఏబుల్ టు రీడ్, కెన్ ఏబుల్ టు స్పీక్, టాక్, V1 వస్తుంది అని రాస్తారు. కెన్ ఏబుల్ టు స్పీక్, కెన్ ఏబుల్ టు స్పీక్ అట్లా రాస్తారు. తప్పది. ఏముంది ఇలా? కెన్ స్పీక్ అట్లా రాస్తారు, రాయకూడదు. ఏదో ఒకటే వాడమన్నా. ఐఎమ్ కరెక్టింగ్. ఏదో ఒకటే వాడండి. కెన్ గో, కెన్ గో, కెన్ వాక్, కెన్ ఈట్, కెన్ రన్, అట్లా V1 వస్తుంది కెన్ తర్వాత. ఏదో ఒకటే తీసుకోమన్నాను కదా. కెన్ తర్వాత V1 వాడుకోండి. ఎందుకు వాడుతున్నామంటే మోడల్ ఆక్సిలరీస్ మన మూడుని తెలియజేస్తుంది. మానసికంగా మనం ఏం ఆలోచిస్తున్నాం అది తెలియజేస్తుంది. అందుకే వాటిని మోడల్ ఆక్సిలరీస్ అని అన్నారు. ఒకరికి చెప్తున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, యూజ్ టు, ఆట్ టు, నీడ్ నాట్, డేర్ నాట్ మొదలైన అన్నీ కూడా మోడల్ ఆక్సిలరీస్ అని అంటారు. డేరు, నీడు ఇవి కూడా అంతే, మోడల్ ఆక్సిలరీస్ అని అంటారు. వీటి తర్వాత దయచేసి V1 వాడండి. మనం టెస్ట్ చేయడానికి చిన్న క్వశ్చన్ కూడా ఇస్తారు. జనరల్గా క్వశ్చన్ పేపర్ 20% ఈజీగా ఇవ్వాలని ఒక అవగాహన ఉంటుంది. అంటే స్టూడెంట్ మరీ డిస్కరేజ్ కాకూడదు. క్లర్క్ నుంచి కలెక్టర్ దాకా రాసిన పరీక్షలు నాకున్న అనుభవం ఇది. మరి అంత గందరగోళంగా వీరు పేపర్ కొన్ని ఈజీగా ఇస్తారు. అట్టేటప్పుడు కెన్ వెంటనే ఇచ్చాడు, ఏం రాయాలా? కెన్ గో, V1 వాడాలా. మోడల్ ఆక్సిలరీస్ అయినటువంటి షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, యూజ్ టు, ఆట్ టు, నీడ్, డేర్ వీటన్నిటి తర్వాత 13 ఉన్నాయి. వీటి తర్వాత V1 వాడండి. ఈ రోజుకి అది గుర్తుపెట్టుకోండి చాలు. వైల్ డీలింగ్ విత్ మోడల్ ఆక్సిలరీస్ we will dive into the details perfectly. కెన్ గో అన్నా. ఒకవేళ కన్ను కాదు నేను ఏబులే వాడతాను అంటాడు ఆయన. ఒకసారి ఒక అతను అన్నాడు, సార్ కెన్ కాకుండా ఏబులు వాడాలంటే అట్లా.
దానికి ఏమని రాశాను పక్కన, యాము లేక యూజు లేక ఆరు. కెన్ కదా ప్రెజెంట్ ఎబిలిటీ, కుడ్ అంటే పాస్ట్ ఎబిలిటీ. నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రెజెంట్ ఎబిలిటీ, ఇప్పుడు ఉండేటువంటి కెపాసిటీ. యామ్, ఐ ఆమ్ ఏబుల్ టు స్పీక్, షీ ఈజ్ ఏబుల్ టు స్పీక్, దే ఆర్ ఏబుల్ టు రన్, వాక్. చూసారా, ఐ వస్తే యాము, మిగిలిన థర్డ్ పర్సన్ సింగులర్ అన్ని హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్, వాటికి ఈజ్. ఇంకా ప్లూరల్, ఫస్ట్ పర్సన్ అయినా, సెకండ్ పర్సన్ అయినా, థర్డ్ పర్సన్ అయినా, ఏదో మళ్ళీ పర్సన్లు చెప్తున్నా అనుకోకండి, అలా ఇంపార్టెంట్, తర్వాత చూస్తారు. వి, యు, దే, ఆల్ ప్లూరల్ నౌన్స్, వీటికి ఆరు వాడతాం. ఇవి వాడి తర్వాత ఏబుల్ అని పెట్టి తర్వాత టు వాడి V1 అంటే టు ఇన్ఫినిటివ్ వాడతారు. ఫుల్ ఇన్ఫినిటివ్ అని కూడా అంటారు. టు తర్వాత V1 అంటే దాన్ని ఫుల్ ఇన్ఫినిటివ్ అని, టు ఇన్ఫినిటివ్ అని కూడా అంటారు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. కనీసం కొంచెం అయినా తెలుసుకోండి లైట్గా, టైం కూడా లేదు కదా మనకి. చూడండి, షీ ఈజ్ ఏబుల్ టు స్పీక్, V1 వాడాడు. I am able to speak, he is able to speak, they are able to work. అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ ని లేక ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ ని వాడతారు టు తర్వాత. ఇలా బి ఫార్మ్ వెర్బ్ ప్లస్ ఏబుల్ అనేది ప్లస్ టు ఇన్ఫినిటివ్, ఈ కాంబినేషన్ కానీ లేక కెన్తో కానీ వాడుకోండి. అంతేగాని ఈ రెండు తెచ్చి ఒక చోట కనుక పెట్టారంటే అది తప్పు. కెన్ ఏబుల్ అని ఎక్కడా లేదు. ఇదేమో వెర్బ్ ఫాము, ఇదేమో యాడ్జెక్టివ్. గలను అనే అర్థంలో వాడతారు. ఇది కూడా గలనే కదా, ఏదో ఒకటే తీసుకొని నేను చెప్పినట్లుగా జాగ్రత్తగా గమనించుకోండి. దీన్ని బట్టి మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. తర్వాత 4వ కామన్ ఎర్రర్ చెప్తున్నాను, పోస్ట్ పోన్. స్పెల్లింగ్ కూడా గమనించండి. పోస్ట్ పోన్, PHO కాదండి, PON, పోస్ట్ పోన్. దేనికి ఆపోజిట్ ఏంది? ప్రీపోన్ రాస్తారు. ప్రీపోన్ రాస్తారు. ప్రీపోన్ అని పరీక్షలు ఇస్తే మనం ఏం చేస్తాం? ప్రీపోన్ అని రాసిపారు. చేయకూడదు అట్టాడు పనులు. తెలిస్తే పెట్టు, లేతలే. ప్రతి పదం జాగ్రత్తగా నేర్చుకోవాల్సిందే, ఇంకా అంతమించి మార్గం లేదు. ఇది ఒక అవకాశం మనకి. పోస్ట్ పోన్కి ప్రీపోన్ అనే పదం ఇంగ్లీష్లో లేదు. అమెరికా వంటి దేశాల్లో కామన్ గా జనరల్ గా వాడుకుంటున్నారే కానీ ప్రీపోన్ అనేది ఇంగ్లాండ్ వంటి దేశాల్లో, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇటువంటి దేశాల్లో ప్రీపోన్లు అవి వాడరు. స్టాండర్డ్, వీఆర్ ఫాలోయింగ్ బ్రిటిష్ ఇంగ్లీష్. స్టాండర్డ్ ఇంగ్లీష్ లో, కరెక్ట్ ఇంగ్లీష్ లో, పర్ఫెక్ట్ ఇంగ్లీష్ లో ప్రీపోన్ బదులు ఏం వాడాలా? అడ్వాన్స్ అని వాడాలా. ఇంకా సింపుల్గా ఉండాలంటే షెడ్యూల్డ్ టు అర్లియర్ డేట్. ఉదాహరణ చూడండి, ఈరోజు 2వ తేదీ. ది ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ పోస్ట్ పోన్ టు 5th ఆగస్ట్. 5th ఆగస్ట్ పోస్ట్ పోన్డ్ అన్నాడు. ఒకవేళ ముందుకు తీసుకొచ్చాడు అనుకోండి, అంటే 4వ తేదీ జరగాల్సిన ప్రోగ్రామ్ని 3వ తేదీ తెచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు? ద ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ అడ్వాన్స్డ్ టు, ఈజ్ అడ్వాన్స్డ్ టు 3rd అని. అంటే ఆ డేట్ కంటే ముందుకు కనుక వచ్చినట్లయితే అట్లా షెడ్యూల్డ్ టు అని ఆ అర్లీ డేట్ వేసేస్తారు. ఇది మాత్రం ఆ రెండిటి తేడా గమనించండి. ఇష్టం వచ్చినట్టు పోస్ట్ పోన్కి ప్రీపోన్లు వాడటం అట్లాంటి పనులు చేయకండి. ఇది వింటే చాలా మంది ఆశ్చర్యపోతారు, అమ్మ ఇదేంది ఇట్లా ఉందంటే. అవును, అట్లే ఉంటాయి చాలా. మొదట్లో మనకు అంతా ఇదేందలు అనుకుంటాం. లోపల డీప్గా పోయే కొంది మనకి విషయాలు తెలుస్తూ ఉంటాయి.
చదివి తెలుసుకోవాలి. నీకు డౌట్ వస్తే డిక్షనరీ చూడండి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డిక్షనరీ ఉంది, కేంబ్రిడ్జ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. చాలా డిక్షనరీ, మంచి స్టాండర్డ్ డిక్షనరీస్ ఉన్నాయి కదా, మన సెల్ ఫోన్లో కూడా వస్తున్నాయి. ఆ డిఫరెన్స్ కొట్టండి, అదే తెలుస్తుంది గూగుల్ వాటిల్లో. తర్వాత 5వ ఎర్రరు కాల్. మనం ఏం చేస్తున్నాము? కాల్ వాడే ఉంటే చాలు, ఖచ్చితంగా యాజ్ పెట్టేస్తున్నాం. తప్పది. కాల్ అంటే 99.9% కాల్కి యాజ్ రాకూడదు. ఒకటి అర చిన్న సందర్భాలు ఉన్నాయి, అట్టేటప్పుడు కాల్ యాజ్ వస్తుంది. హీఈస్ కాల్డ్ యాజ్ ప్రసాద్ అనకూడదు. నేమ్డ్ అనే సెన్స్లో అనమాట. అని పిలుస్తారు అనే దానికి, అని పిలుస్తారు అని చెప్పాలంటే ఈజ్ కాల్డ్ ఎన్ఆర్కే ప్రసాద్. షీ ఈజ్ కాల్డ్ కుశాలి. హీ ఈజ్ కాల్డ్ హర్షవర్ధన్. దే ఆర్ కాల్డ్ స్టూడెంట్స్. హీ ఈజ్ కాల్డ్ ప్రవీణ్ అనాలంటే. హీ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రవీణ్ అనకూడదు, గుర్తుపెట్టుకోండి. కానీ మనం యాజ్కి అలవాటు పడిపోయాం, బాగా అలవాటు పడిపోయి యాజ్ వాడతాం. అయితే యాజ్ ఎక్కడ వాడాలా? ఒక ఫంక్షన్కి కానీ ఏదైనా ఒక కార్యక్రమానికి ఒక రోల్ ప్లే చేయమని ఒక వ్యక్తిని కనుక పిలిచినట్లయితే అతను చీఫ్ గెస్ట్గా గాన్, చూసారా, అని అంటారని కాదు, అక్కడ చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు అన్నాడు. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ముర్ము has been invited as చీఫ్ గెస్ట్ అని అన్నాడు. ఇంకొకటి సింపుల్ గా చెప్పుకోవాలంటే he has been అంటే some person, he has been invited, he has been called to this function, he has been called to this function as guest, as the guest of honor, as the guest of honor. He has been invited to this function as the guest of the honor, has been called as the guest of honor. అంటే పిలువబట్టం కాదు ఇక్కడ, అంటే ఆహ్వానించాం, మనం పిలిచాం. అంటే నేమ్డ్ అనే సెన్స్లో వాళ్ళ అక్కడ ఆయన పాత్ర ఏంది, ఆయన రోల్ ఏంది అనే సెన్స్లో వాడాలంటే కాల్ యాజ్ వాడుకోండి. ఒక రోల్, అతనికి ఆ సందర్భంలో అతనికి ఇచ్చిన రోల్ ఏంది, పాత్ర ఏంది అన్నప్పుడు, ఒక ప్రెసిడెంట్ గానా ఒక చీఫ్ గెస్ట్ గానా అన్నప్పుడు కాల్ యాజ్ వాడుకోండి. అట్లా కాకుండా అతన్ని ఈ పేరుతో ఇలా పిలుస్తారు, హీఈస్ కాల్డ్ హర్ష, షీఈస్ కాల్డ్ కుశాలి అని అనాలంతే. షీఈస్ కాల్డ్ యాజ్ అన్నామంటే అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు కూడా అట్లా మనం వాడకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. I will be coming to you with some more interesting, important common errors very shortly. On this happy occasion, I would like to share my feelings, my experience, my reaction to your viewing my videos. Within a short span of period of only 4 or 5 days, many persons happen to view my videos on common errors. 5 common errors I happen to deal with separately, diverting
one video to one commoner. Earlier, there was overwhelming responsibility to this. At the same time, I request the persons who are viewing my videos so interestingly, responsibly also, bearing in mind their command over language and bearing in mind the importance of these in competitive examinations, they are showing much interest. They are giving much importance to this. On this occasion, I would like to request you all viewing this video throughout the world. People are viewing, I have been observing, I am getting phone calls also, some messages also I am receiving. I request you to like, to share and subscribe to all this so that I can be motivated. I will impart my experience, exposure, knowledge of a number of books I have read to you all. I will share my knowledge with the motivation you are giving in the form of subscribing. Your motivation will help not only me, but also people at large. There is a vast student community, a vast number of aspirants writing competitive examinations. There are so many persons coming under housewives, employees, public, students, kids, high school going, college going, all people are employees, all persons are showing interest. I request you once again to subscribe to all this, which I am going to shoot in the interest of all the members of society. I am especially thankful to my technical persons and advisors, and at the same time I am very much thankful to those who happen to give their valuable suggestions, comments on my videos and way of teaching and points. I also request all of you to give some suggestions also covering your requirements. Next time again I am going to come with some points on vocabulary, and I will be touching some important areas because exams are approaching very fast. I will touch some common errors, some more common errors, very interesting, very important also. Thank you very much for your spending your valuable time for me. I wish you best of luck. Thank you.